గుడ్ ఈవినింగ్ డియర్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ సిలబస్లో చూస్తే గ్రూప్ 1 మెయిన్ సిలబస్ అనాలిసిస్ అనేది స్టార్ట్ చేశాం కదా. దాంట్లో మనకి ఏంటంటే పేపర్ 5 అనేది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం మనం మాట్లాడుతున్నాం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి మనకి సిలబస్లో ఒక 6 యూనిట్ల వరకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ గ్రూప్ 1 సిలబస్ అనాలిసిస్లో చూస్తే గ్రూప్ 1 మెయిన్స్ ఈ సిలబస్ అనాలిసిస్లో గ్రూప్ 1 మెయిన్స్ సిలబస్ అనాలిసిస్లో చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ అనేది చూస్తున్నాం. ఈ చూస్తే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తే మనకి ఆల్రెడీ మనకి ఇప్పుడు చూస్తే యూనిట్స్ 6 వరకు అయిపోయి ఈరోజు 7, 8, 9 ఈ 3 కవర్ చేస్తాను. ఎందుకంటే సిలబస్ చెప్పడానికి చాలా ఎక్కువ టైం అవుతుంది. కాకపోతే ఏంటంటే జస్ట్ సిలబస్ ఏంటని పరిచయం చేస్తాను. ఈ సిలబస్కి వచ్చేసరికి మనం చూస్తే చూడండి, యూనిట్ 8 చూస్తే ఒకటి బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ ఒకటి చూసేందులో ఒకే ముందు 7 చూద్దాం. ఈ 7th చూస్తే ఈ 7th ముందు చూద్దాం. యూనిట్ 7 అనేది యూనిట్ 7లో చూస్తే మనకి ఒకటి బయోటెక్నాలజీ, 2 నానో టెక్నాలజీ, దాని అప్లికేషన్స్ అది ఇస్తూ నెక్స్ట్ ఏంటంటే దీనిపైన గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, బయోటెక్నాలజీ పాలసీస్ అనేవి సో ఎలా ఉన్నాయి మనం చూస్తే అడుగుతున్నాడు. రైట్, ఈ బయోటెక్నాలజీ పాలసీస్ అనేవి ఎలా ఉన్నాయి. దీంతో చూస్తే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే జన్యు ఇంజనీరింగ్ అనేసి ఒకటి ఇచ్చాడండి. ఈ జన్యు ఇంజనీరింగ్ యొక్క ఏంటంటే ప్రభావాలు మనిషిపై ఎలా ఉన్నాయి, సో జీవ వైవిధ్యం పైన ఎలా ఉన్నాయి అని అడుగుతున్నాడు. మనిషిపైన ఎలా ఉన్నాయి, జీవ వైవిధ్యం పైన ఎలా ఉన్నాయి. కాబట్టి ఇది డైరెక్ట్ క్వశ్చన్. జెనెటిక్ ఇంజనీరింగ్ అనేది ఆల్రెడీ నెక్స్ట్ మనకి 8 యూనిట్లో ఒక పార్టే. కాబట్టి జెనెటిక్ ఇంజనీరింగ్లో చూస్తే క్వశ్చన్స్ రావచ్చు, ఎలా రావచ్చు, ఎక్కడ క్వశ్చన్ చదవాలి, ఏం విడిచిపెట్టాలి ఒకసారి చెప్తాను. ఒకసారి చూడండి, జీవ వైవిధ్య జెనెటిక్ ఇంజనీరింగ్ దీని యొక్క ప్రభావాలు ఈ యొక్క ఎఫెక్ట్స్ అనేది దేని మీద అండి. సో 1, 2 ఏంటి, మనిషి పైన, హ్యూమన్ బీయింగ్ మనిషి పైన, అలాగే జీవ వైవిధ్యం పైన అంటే బయోడైవర్సిటీ, ద ఇంపాక్ట్ ఆన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం పైన. సో అది రెండింటిపైన మనకి ఎలాగ ఉన్నాయనేసి అడుగుతున్నాడు. ఇది చూస్తే ఇందులో 4వ టాపిక్ చూస్తే మనకి 4th టాపిక్ ఈస్ ఫర్మెంటేషన్ అండ్ ఇమ్యునలాజికల్ డయాగ్నోస్టిక్ మెథడ్స్. నెక్స్ట్ చూస్తే ఫర్మెంటేషన్ అంటే కిణ్వనము అని అంటారు. తెలియండి, కిణ్వనము ఫర్మెంటేషన్. 5 ఇమ్యునోడయాగ్నోస్టిక్ మెథడ్స్. ఈ ఇమ్యునోడయాగ్నోస్టిక్ మెథడ్స్ ఇదండి కంప్లీట్ యూనిట్ 7 చూస్తే బయోటెక్నాలజీ 1, నానో టెక్నాలజీ, సో జెనెటిక్ ఇంజనీరింగ్, ఫర్మెంటేషన్ అండ్ ఇమ్యునోడయాగ్నోస్టిక్ మెథడ్స్. ఇక్కడ మనం ఏం చదవాలి అంటే సాధారణంగా ఈ బయోటెక్నాలజీ చదివితే చాలా యాస్ట్ ఉంటుందండి. చూస్తే అంటే బయోటెక్నాలజీ అంటే ఏంటి, బయోటెక్నాలజీలో ఉన్న అనువర్తనాలు ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, దాని జీవ వైవిధ్యం పైన ప్రభావం ఎలాగ ఉంటుంది, సో అలాగే బయోటెక్నాలజీ యొక్క లేటెస్ట్ ఇన్వెన్స్మెంట్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా చూడాలి. ఒకసారి నానో టెక్నాలజీ ఇది పక్కన విడిచిపెట్టండి, ఎందుకంటే దీంతో లింక్ ఇవన్నీ చదువుకొని సరిపోతుంది. జెనెటిక్ ఇంజనీరింగ్ వస్తే డైరెక్ట్ క్వశ్చన్ అండి. జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క ప్రభావం ఎలా అసలు, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క ప్రక్రియలో ఉన్న దశలు ఒక 5 ఉంటాయి. ఆ 5 అడగవచ్చు. జెనెటిక్ ఇంజనీరింగ్లో చూసి దాని యొక్క అప్లికేషన్స్ మనిషి పైన ఎలా ఉన్నాయి, జీవ వైవిధ్యంపై ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ ఇంజనీరింగ్ యొక్క అప్లికేషన్స్లో మనిషి పైన వచ్చే అప్లికేషన్లో ఏంటండి, సో మనిషికి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫెరెన్స్, అలాగే
ఆర్డిఎన్ఏ టెక్నాలజీ, ఇంటర్ఫెరెన్స్, అలా చూస్తే మనకి స్టెమ్ సెల్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా బయోటెక్నాలజీకి అప్లికేషన్స్. ఏంటి, హ్యూమన్ బీయింగ్ పైన అడుగుతున్నాడు కాబట్టి, మనిషి పైన అడుగుతున్నాడు. అంటే ఒక మనిషి పైన చూస్తే ఒకప్పుడు మనకి న్యూరో మోటార్ ట్రాన్స్మిటర్ డిసీజ్ అని అంటాం. స్టీఫెన్ హాకింగ్ వచ్చింది కాబట్టి అందరికీ పరిచయం అయింది, నేను చెప్తాను దానికోసం. ఈ న్యూరో మోటార్ ట్రాన్స్మిటర్ డిసీజ్లో చూస్తే మస్క్యులర్ డిస్ట్రోఫీ అని చెప్తాం సాధారణంగా. మస్క్యులర్ డిస్ట్రోఫీ, కండరక్షీణత. ఈ కండరక్షీణత వస్తే మనకి దానికి మెడిసినే లేదు. ఇప్పుడు స్టెమ్ సెల్స్ ఉన్నాయనుకోండి, మూలకణాలు ఉన్నాయనుకోండి, ఆ మూలకణాలు తీసి దాన్ని మనం నయం చేయొచ్చు. అందుకే రీజనరేటివ్ మెడిసిన్ అని చెప్తాం. ఈ యొక్క మూలకణాల యొక్క ఇన్వెన్స్మెంట్స్ ఎలాగ వచ్చాయి, అడ్వాన్స్మెంట్స్ అనేవి. సో మనకు బయోటెక్నాలజీ ద్వారా వచ్చాయి, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా వచ్చాయి, రైట్. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా వచ్చాయి అమలు. అంటే ఇప్పుడు మూలకణాలు అంటే ఏంటి, మూలకణాలు ఎన్ని రకాలు, మూలకణం అంటే ఏంటి, మూలకణాలు ఎన్ని రకాలు, ప్రౌఢ మూలకణాలు, పిండ మూలకణాలు, రైట్, ఫీటల్, ఇవన్నీ కూడా కార్డ్ బ్లడ్ మూలకణాలు, దానికి ఉన్నటువంటి పవర్స్ ఏంటి, ఎటువంటి పొటెన్సీ, మల్టీ పొటెన్సీ, ప్లూరీ పొటెన్సీ, ఇవన్నీ కూడా తెలియాలి మనం చూస్తే. అలాగే మనిషిపై చూస్తే మెడిసిన్స్ కొనుక్కోవడంలో చూస్తే, అలాగే అగ్రికల్చర్లో జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ మానవ ప్రభావం పైన, అలాగే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ పర్యావరణ పరిరక్షణలో ఎలాగ ఉన్నాయి, డయట్ క్వశ్చన్ ఇది. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్ జీవ వైవిధ్యంపై ఎలా ఉన్నాయి. ఈరోజు జీవ వైవిధ్యం తీసుకొని జెనెటిక్ ఇంజనీరింగ్ ఏంటి, క్లోనింగ్ ప్రాసెస్ ద్వారా, అంటే వితౌట్ ఫెర్టిలైజేషన్ కెన్ ప్రొడ్యూస్ ద ఎనిమల్స్, రైట్. దట్స్ యానిమల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్స్జెనిక్ యానిమల్స్. మనకి ఈ సిలబస్లో ఉంది, నెక్స్ట్ యూనిట్లో చూస్తే. అంటే ఫెర్టిలైజేషన్ జరగకుండానే మనం చూస్తే జంతువులు ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూస్తే మన ఇండియాలో చూస్తే సిసిఎంబిలో చూస్తే హైదరాబాద్లో ఉంది కదా, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ. వీళ్ళు ఏంటంటే ఒక స్పాటి బ్లాక్ అయినటువంటి ఈ యొక్క జింకల్ని ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఎన్డీడీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, కారణాల్లో ఉంది హర్యానాలో కదా, వాళ్ళు కూడా గరిమైన గేదె పిల్లలు ప్రొడ్యూస్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే సో మనకు ఉన్నటువంటి, అలాగే రేలియన్ సంస్థ చూస్తే మనకి డిజైనర్ బేబీని కూడా ప్రొడ్యూస్ చేశారు. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా బ్యాన్ విధించడం జరిగింది. అర్థమైంది, మన సృష్టికి ప్రతి సృష్టి అనేది జరిగిపోయింది. అక్కడ చూస్తే నీకు డిజైనర్ బేబీ అంటే నీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్లో మనం బేబీని తయారు చేయటం, నీకు క్లాత్ ఇచ్చి షర్ట్ ఏ మెజర్మెంట్లో కూడా అట్లా అనమాట. చూస్తే సృష్టికి ప్రతి సృష్టి జరిగిపోతుంది కాబట్టి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది చూస్తే. కాబట్టి ఇక్కడ మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రభావాలు ఈజ్ అ ఫండమెంటల్ క్వశ్చన్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది చూస్తే మనిషి పైన, హ్యూమన్ బీయింగ్ పైన ఎలా ఉన్నాయి, మన జీవన విధానంలో దీని యొక్క రోల్ ఏంటి, అలాగే పర్యావరణంలో దీని యొక్క ప్రభావం ఏంటి, జీవ వైవిధ్యం. ఇప్పుడు జీవ వైవిధ్యంలో చూస్తే మనకి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క జీవులు, దీన్ని చూస్తే మనకి నిజ జీవితంలో మనకి ఈరోజు హై ప్రోటీన్ అటువంటి మిల్క్ ప్రొడ్యూస్ చేయగలిగే యానిమల్స్ సృష్టిస్తున్నాం. ఓకే, కాబట్టి హై ప్రోటీన్ ఉన్నటువంటి జంతువులు కానీ అన్నింటినీ సృష్టిస్తున్నాం. లేదంటే అంతరించిపోతున్న జీవుల్ని తిరిగి ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం, జీన్ బ్యాంక్స్. ఎప్పుడు అంతరించిపోతుంది, ఒక సపోజ్ వైల్చర్స్, రాబందులు అనేవి అంతరించిపోతున్నాయి, దాని జీన్ భద్రపరచాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తయారు చేసి మనం ఈ యొక్క ఎన్విరాన్మెంట్లో మనం విడిచిపెట్టవచ్చు చూస్తే. కాబట్టి ఈ జీవ వైవిధ్యం, ఈ పుల్లు అంతరించిపోతాయి, దాన్ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు. సో డైరెక్ట్ అంటే ఈ రెండే వాడు ఇచ్చారు కానీ రెండుకు చదవకూడదండి, మొత్తం చదవాలి. కాబట్టి జెనెటిక్ ఇంజనీరింగ్లో ఉన్న మౌలిక భావనలు, దాని ప్రాసెస్ ప్రక్రియ, ఆ ప్రక్రియ చూస్తే దీని యొక్క ఇంపాక్ట్ మనిషిపై ఎలాగ ఉంటుంది, జీవ వైవిధ్యంపై ఎలాగ ఉంటుంది, పర్యావరణ పరిరక్షణ ఎలాగ ఉంటుంది అన్ని రాయాలి అక్కడ చూస్తే. నెక్స్ట్ ఫర్మెంటేషన్, కిణ్వనము. ఈ కిణ్వనం అంటే అర్థం ఏంటంటే సాధారణంగా ఈరోజు మనం వాడుతున్నటువంటి ఉత్పత్తులన్నీ కిణ్వన ఉత్పత్తులేనండి. ఏంటి ఫర్మెంటేషన్ అంటే మీకు లైఫ్ సైన్స్ వాళ్ళకి బాగా తెలుస్తుందని చూస్తే, ఇది చదవక్కర్లే, వాళ్ళు డైరెక్ట్ అటాక్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండు చదువుకుంటే ఇప్పుడు సరిపోతుంది, ఈ మూడు చదవ అవసరం లేదు, అవునా. కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఈ మూడు చదువుకుంటే రెండు ఎదిలేయచ్చు. కాబట్టి ఈ ఫెర్మెంటేషన్ చూస్తే మనకి సాధారణంగా రెండు రకాలుగా మనకి ఉత్పత్తులు ఉంటాయండి. ఫెర్మెంటేషన్కి వచ్చేసరికి ఒకటి హై వాల్యూ లో వాల్యూమ్ ప్రోడక్ట్స్. అంటే ఉత్పత్తులకి హై వాల్యూ, ఎక్కువ విలువ ఉంటుందండి, ఎక్కువ విలువ ఉంటుంది. దాని వాల్యూమ్ చూస్తే చాలా తక్కువ ఉంటుంది, వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటుంది. దాన్ని చూస్తే మనం ఓకే హై వాల్యూ
లో వాల్యూమ్ ప్రోడక్ట్స్ అనేవి ఈ కింద ఉన్న ప్రక్రియ ద్వారా ఎలా తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హై వాల్యూ లో వాల్యూమ్ అంటే ఏంటంటే ఇన్సులిన్ తీసుకోండి ఒకసారి. ఇన్సులిన్ అనేది చూస్తే హై వాల్యూమ్ ఉంటుంది, లో వాల్యూమ్. సో దాన్ని ఎలా తయారు చేస్తాం. రెండో చూస్తే ఎస్టీహెచ్ సైటోట్రోపిక్ హార్మోన్ అంటే వృద్ధి హార్మోన్. ఈ వృద్ధి హార్మోన్ చూస్తే ఎలా తయారు చేస్తాం. వృద్ధి హార్మోన్ అనేది గ్రోత్ హార్మోన్ అని చెప్తాం. ఈ గ్రోత్ హార్మోన్ చూస్తే తయారు చేసే విధానం ఇవన్నీ కింద ఉన్న ఉత్పత్తిలో చూస్తే. అలాగే రెండో రేపు ఏంటంటే రెండింటి కోసం మీరు చదవాలి ఖచ్చితంగా. దానికి రివర్స్. ఓకే, దీనికి రివర్స్ చూస్తే హై వాల్యూమ్ లో వాల్యూ ఉన్న ప్రోడక్ట్స్ ఏంటి అంటే వాల్యూమ్ ఎక్కువగా ఉంటుందండి, ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తుంది, దాని విలువ తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే యాసిడ్స్, ఓకే, విటమిన్స్ ఇవన్నీ బల్క్ అనమాట. చూస్తే దాని వాల్యూ అనేది మనకి తక్కువగా ఉంటుంది. కిణ్వనంలో చూస్తే ఒక క్వశ్చన్ 3 రకాలుగా రావచ్చు. ఎలాగంటే నెంబర్ 1 కిణ్వనం అంటే ఏంటి, కిణ్వన వికాస చరిత్ర తెలపండి. అది కాకపోతే సో హై వాల్యూ లో ఈ 2 రకాల ప్రోడక్ట్ కోసం మనకి రాయమనవచ్చు. నెంబర్ 3 ఇవన్నీ కాకపోతే చూస్తే ఈ కిణ్వనం అనేటువంటి ప్రాసెస్లో ఉన్నటువంటి దశలు ఏంటి అంటే ఏంటి, అక్కడ కిణ్వనంలో ఒకటి ఏంటంటే సో మనకి ఈ ఏంటి మధ్యలో ఒక కిణ్వం ట్యాంక్ ఉండాలి, ఫర్మెంటేషన్ ఉండాలి, స్టిరర్ ఉండాలి, దానికి ప్రోటీన్ కావాలి, ఫుడ్ కావాలి, తర్వాత దానికి ఒక pH వాల్యూ మెయింటైన్ చేయాలి, దానికి కొంత టెంపరేచర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా దశలు దానికోసం రాయమనవచ్చు ఫర్మెంటేషన్ చూస్తే. కాబట్టి అక్కడికి వచ్చేసరికి మీకు ఆ క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఇవన్నీ చదవాలి మీరు చూస్తే. లైఫ్ సైన్స్ వాళ్ళకి ఇదంతా అవసరం లేదు, అలాగే వాళ్ళంతా మైండ్లో ఉంటారు, పెద్దగా చదవడం అవసరం లేదు. నెక్స్ట్ ఇమ్యూనో డయాగ్నోస్టిక్ మెథడ్స్ అంటే వ్యాధి నిర్ధారక పరీక్షలు అని అంటారు తెలుగులో. వ్యాధి నిర్ధారక పరీక్షలు, వ్యాధి వచ్చేటప్పుడు దాన్ని ఎలానో నిర్ధారణ చేస్తాము. ఇలాంటి అన్ని వ్యాధులకి మనం చదివాలి ఆలోచన. నెక్స్ట్ టాపిక్ ఇది ఉంది, ఇమ్యూనో డయాగ్నోస్టిక్ మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే హెచ్ఐవి వచ్చింది. సో హెచ్ఐవి కన్ఫర్మేషన్ కోసం చూస్తే మనకి టెస్ట్ చేస్తాం. చూస్తే ఈ యొక్క టెస్ట్ అనేది చూస్తే మన పాజిటివ్ ట్రైడాట్ టెస్ట్ అని చెబుతాం. అదేంటంటే మనకి పాజిటివ్ వచ్చిందనుకోండి, దాన్ని ట్రైడాట్ ఎలిసా. ఓకే, సో ఎక్వర్డ్. ఓకే, సో ఇది చూస్తే ఎలిసా టెస్ట్ చేస్తాం. ఎలిసా చూస్తే మనకి పాజిటివ్ వచ్చిందనుకోండి, ఎప్పుడు దాన్ని కన్ఫర్మేషన్ టెస్ట్ చేయాలి, దాన్ని వెస్ట్రన్ బ్లాటింగ్ అని చెప్తాం. అలాంటివి మలేరియాకి ఏంటి, హెచ్ఐవికి ఏంటి, టైఫాయిడ్కి ఏంటి, ఇలాంటి టెస్ట్లు ఉన్నాయి. దాన్ని ఇమ్యూనో డయాగ్నోస్టిక్ మెథడ్స్ అని చెప్తాం. ఇది సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇందులో పెద్దగా ఇప్పుడు మనకి కమింగ్ గ్రూప్ 1లో ఏం రావచ్చు అంటే మనకి ఇప్పుడు ఉంది కదా ఈ యొక్క పాండమిక్ డిసీజ్ అనేది, ఈ కరోనా కోసం మనకి ఇక్కడ ఇవ్వడానికి అవకాశం ఉంది. చూస్తే ఎలా ఇది అవుతుందని చూస్తే. కాబట్టి ఈ 3 చదువుకుంటే ఇది ఫండమెంటల్ క్వశ్చన్. రైట్, ఇది ఒకటే. సాధారణంగా బయాలజీ టెక్నాలజీ జోడిస్తే మనం చూస్తే జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అనేవి 5 దశలు ఉంటాయి. 5 దశల్లో చూస్తే ఆ 5 దశలు రాసేస్తాం. దానివల్ల మనకి ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల ఏంటంటే వస్తాయండి. సో వ్యవసాయ రంగంలో జెనెటిక్ ఇంజనీరింగ్ ఎలాగుంటుంది, మనిషి జీవన విధానం పైన ఎలాగుంటుంది, అలానే జీవ వైవిధ్యం పైన ఎలాగుంటుంది, ఇవన్నీ కూడా మనం చదువుతాం. బట్ నెక్స్ట్ సిలబస్లో మళ్ళీ అదే ఉంది సిలబస్. కాబట్టి ఇక్కడ చదివితే అక్కడ చదవనవసరం లేదు, అక్కడ చదివితే ఇక్కడ మనం చదవనవసరం లేదన్నమాట చూస్తే. రైట్, కాబట్టి ఈ సిలబస్ అంతా మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం పూర్తిగా మనం డిస్కస్ చేయలేము. ఓన్లీ అన్ని చాప్టర్గా ఒకసారి ఓవర్వ్యూ కదా ఇది. కాబట్టి యూనిట్ 8 చూద్దాం ఒకసారి. 7 అయిపోయింది కదా, యూనిట్ 8. యూనిట్ 8కి వచ్చేసరికి మనకి ఏంటి ఏంటో చూడండి. ఇందులో దీన్ని 3 రకాలుగా నేను క్లాసిఫై చేసుకుంటానండి. ఏంటంటే ఒకటి ఇందులో 3 రకాలుగా ఏంటంటే ఇందులో చాలా పెద్ద యూనిట్ అండి. 8 యూనిట్ ఇస్ వ్యాస్ట్, చాలా పెద్ద. ఏంటంటే ఒకటి 8 యూనిట్లో పార్ట్ 1గా మనం ఏంటంటే వ్యాధులు పార్ట్ 1. పార్ట్ 2గా చూస్తే ఏంటంటే మళ్ళీ జెనెటిక్ ఇంజనీరింగ్ అంతా ఇచ్చాడండి. పార్ట్ 2లో చూస్తే ఓకే జన్యు ఇంజనీరింగ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఇచ్చాం. ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ చూస్తే దీంట్లో దీని యొక్క ప్రోడక్ట్స్ మీద అడుగుతున్నాడండి. దీంట్లో ఏంటంటే నెంబర్ వన్ ఈజ్ ఏంటంటే అడుగుతున్నాడు ఇందులో ఒకటి టిష్యూ కల్చర్.
అంటే కణజాల వర్ధనము, కణజాల వర్ధనం కోసం అడుగుతున్నాడు. ఫండమెంటల్ క్వశ్చన్ ఎప్పుడు వచ్చేది కొత్తదే కాదు ఏమను. నెక్స్ట్ వ్యవసాయ రంగంలో ముందు చెప్పుకున్నాం కదా, అది ఇక్కడ పెట్టాడు. వ్యవసాయ రంగంలో బయోటెక్నాలజీ పాత్ర, బీటీ అని చెప్తున్నాను, బయోటెక్నాలజీ పాత్ర. ఓకే, అయితే నెక్స్ట్ ఇందులో వ్యవసాయ రంగంలో చూస్తే ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, సిలబస్లో వాడు చెప్పేశాడు, చెప్పకపోయినా మనం అదే చదవాలి. వ్యాధుల కోసం చదువుతాం పార్ట్ 1లో. పార్ట్ 2లో చూస్తే ఇవన్నీ కూడా ఉంటాయి. జన్యు ఇంజనీరింగ్, కణజాల వర్ధనం, వ్యవసాయ రంగంలో. వ్యవసాయ రంగం అంటే ఏంటి ఉంటాయండి మనకి సాధారణంగా? ఒకటి, వ్యవసాయ రంగంలో మనకి నెంబర్ 1 ఈజ్ బయోపెస్టిసైడ్స్ అంటే మనం సాధారణంగా మన పంటకి హాని కలిగించేటువంటి క్రిములు చంపడానికి మనం దేన్ని వాడతామండి? కొన్ని రసాయన మందులు వాడదాం. మనం చూస్తే పెస్టిసైడ్స్ వాడతాం. ఆ కెమికల్స్ ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఫుడ్ చైన్లోకి వెళ్ళిపోయి మనిషి యొక్క ఆరోగ్యం పైన దీని ప్రభావాన్ని చూపుతున్నాయి. ఫుడ్ చైన్లోకి వెళ్ళిపోయి మనిషి యొక్క ఆరోగ్యం పైన దీని ప్రభావం అనేది చూపడం జరుగుతుంది చూస్తే. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు పెస్టిసైడ్స్, రసాయన పురుగు మందుల బదులుగా కొన్ని జీవుల్ని మనం ఉపయోగించి మన పంటకు హాని చేసేటువంటి సూక్ష్మజీవులు చంపడాన్ని మనం బయోపెస్టిసైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి ఒకసారి, అంతా నేను చెప్పలేను కానీ ఇందులో బ్యాక్టీరియాస్, ఓకే, శిలీంధ్రాలు వాడతాము, వైరస్లు వాడతాము. ఇందులో బ్యాక్టీరియాస్లో చూస్తే మనకి బీటీ, ఓకే, బ్యాసిల్లస్ థురైంజెన్సిస్ అనే బ్యాక్టీరియా మనం వాడతాం. మనకి పత్తిలో చూస్తే పత్తి కాయకి ఏం జరుగుతుందంటే ఇక్కడ బోల్ వార్మ్ అని చెప్తాం పురుగు, రైట్? బోల్ వార్మ్ అనే పురుగు, ఈ దాన్ని శనగ పచ్చ పురుగు తెలుగులో. ఈ బోల్ వార్మ్ చూస్తే పత్తికాయలు పోయి తినేస్తుంది, పైన మందులు కొడుతుంటాడు రైతు. ఎంత మందులు కొట్టినా సరే లాభం లేదు, లోపల తినేస్తుంది, పత్తి రాదు, లాస్ట్కి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి దానికి అమెరికాకు చెందిన ఈ మన్సాంటో కంపెనీ ఏం చేసిందండి? సో ఈ మన్సాంటో కంపెనీ సీడ్లోనే ఈ బ్యాక్టీరియాని ఇంట్రడ్యూస్ చేసేసింది. దాన్నే బీటీ, బ్యాసిల్లస్ థురైంజెన్సిస్. ఇప్పుడు ఏదైనా శనగ పచ్చ పురుగు వస్తే దీన్ని హీలియోథీసిస్ అని చెప్తా. హీలియోథీస్ శనగ పచ్చ పురుగు వచ్చి దాన్ని తినేస్తుంది అనమాట చూస్తే. అలాగే అనమాట బయోపెస్టిసైడ్స్ ఏమున్నాయి. అలాగే బయోఫెర్టిలైజర్స్, జీవ ఎరువులు అంటే కెమికల్ రసాయన ఎరువులు బదులు జీవ ఎరువులు వాడటం. అందుకే కదా ఈ జీవ ఎరువుల్లో చూస్తే మనం దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మొదట హరిత విప్లవంలో మీరు ఎకాడమీలో చదువుతాం, మొదట హరిత విప్లవం అంతా రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులన్నీ వాడాం. కాబట్టి ఇవి వాడడం వల్ల మనకి ఈ పర్యావరణ హాని కలుగుతుంది, మరి హ్యూమన్ లైఫ్ మీద ఇంపాక్ట్ చూపుతుంది. కాబట్టి దీన్ని ఏం చేశారండి? అందుకే 2 సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ పిలుపునిచ్చారు కదా మన్మోహన్ సింగ్ గారు. గ్రూప్ 2 చాలాసార్లు బిట్ వచ్చింది మీరు చూస్తే. అంతే, దానికి ఏంటంటే రసాయన బదులుగా కొన్ని జీవులను వాడడం చూస్తే, రైట్? దెన్ బయోఫ్యూయల్స్, జీవ ఇంధనాలు. ఇవన్నీ చూస్తే మనకి ఈ సిలబస్లో వ్యవసాయ రంగంలో దీని అప్లికేషన్స్ అండి. వ్యవసాయ రంగంలో చూస్తే దీని అప్లికేషన్ చెప్పవచ్చు. దీంతో పాటు ఇంకేమి ఇచ్చారండి సిలబస్లో? జీవ ఎరువులు, జీవ ఇంధనాలు, జన్యు మార్పిడి పంటలు, రైట్? జన్యు మార్పిడి, జెనెటికల్ మాడిఫైడ్ క్రాప్స్, జిఎం క్రాప్స్ అని చెప్తామని. మనం దీనిపై ఎప్పుడు క్వశ్చన్ ఇస్తూనే ఉంటాడు. జిఎం క్రాప్స్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జిఎం క్రాప్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. ఈ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ చూస్తే మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫుడ్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి, జీన్ మాడిఫికేషన్ కదా. సో దీంట్లో కావాల్సిన జన్యువులు మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం చూస్తే అయితే ఇలాంటి జెనెటికల్ మాడిఫైడ్ క్రాప్స్ పైన మనకి ఇండియాలో డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు జెనెటికల్ మాడిఫైడ్ పత్తి మనం చేసాం, అది తినాం కాబట్టి సమస్య లేదు. ఈ యొక్క కంపెనీ వాడు ఏంటంటే వంకాయలో కూడా జెనెటిక్ మాడిఫికేషన్ చేశాడు. ఈ వంకాయలో కూడా జెనెటిక్ మాడిఫికేషన్ చేసేటప్పుడు ఏంటంటే దాన్ని బీటీ బ్రింజాల్, బీటీ వంకాయ ఏం చదువుతాం కదా, ఆ బీటీ వంకాయ అనేది చూస్తే మనకి ప్రాబ్లం లేదు. కాబట్టి అందుకే పార్లమెంట్ అనేది దీనిపైన కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ చూస్తే అంటే వెదర్ జిఎం ఫుడ్స్ అలౌడ్ ఇన్ ఇండియా ఆర్ నాట్ అని కమిటీ వేస్తే ఆ కమిటీ వేసింది కాబట్టి కదా గ్రూప్ 1లో ఏం ఇచ్చాడండి? సో బీటీ పంటలు అంటే ఏంటి, సో దీనిపైన ఎగెనిస్ట్గా ఫేవర్గా మనకే రాసిమని చెప్పాడు. కాబట్టి కరెంట్ దాంతో మనం టచ్లో ఉండాలి చూస్తే.
జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వర్సెస్ టిష్యూ కల్చర్. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటి, జెనెటికల్ మోడిఫైడ్ ఉంది. అయితే ఇందులో చూస్తే మనకి వీడు చెప్పలేదు సిలబస్లో, చెప్పకపోయినప్పటికి కూడా చూస్తే మనకి టిష్యూ కల్చర్, కణజాల వర్ధనం, కణజాల వర్ధనం అనేది మనం చదువుతామండి. దీన్ని చూస్తే పశుసంవర్ధక రంగం, యానిమల్ హస్బెండరీ. ఈ యానిమల్ హస్బెండరీలో చూస్తే మళ్ళీ బయోటెక్నాలజీ, యానిమల్ హస్బెండరీలో ఏం చూద్దాం, జన్యు రూపాంతర జంతువులు ఉంటాడు, అంటే ట్రాన్స్జెనిక్ యానిమల్స్. పార్ట్ ఏంటంటే ట్రాన్స్జెనిక్ యానిమల్స్, అంటే యానిమల్స్లో బయోటెక్నాలజీ జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మనం మోడిఫికేషన్ తీసుకురావడం ద్వారా మనకి ఏంటంటే దానిలో హై ఈల్డింగ్ వస్తుంది, దానిలో కావాల్సినటువంటి ఏ జీన్ ఇంట్రడ్యూస్ చేస్తే అలాంటి అవుట్కమ్ మనకి రావడం జరుగుతుంది. చూస్తే మనకి ఇక్కడ క్వశ్చన్లో చూస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ అని చూస్తే అంటువ్యాధుల్లో పార్ట్ 1, పార్ట్ 2 వచ్చేసరికి జన్యు ఇంజనీరింగ్, కణజాల వర్ధనం, వ్యవసాయ రంగంలో బీటీ, అలాగే బయోపెస్టిసైడ్, బయోఫెర్టిలైజర్, బయోఫ్యూయల్స్, జిఎం క్రాప్స్, ట్రాన్స్జెనిక్ యానిమల్స్. ఇందులో మీరు జన్యు ఇంజనీరింగ్ మౌలిక పద్ధతులు చదువుతారు కదా, 5 ఉన్నాయని చెప్పా, అది 5 అక్కడ ముందు యూనిట్లో కవర్ అయిపోతుంది, అక్కడే సెకండ్ ఇవ్వడు. కాబట్టి కణజాల వర్ధనం కంపల్సరీ చదవాలి. టిష్యూ కల్చర్, కణజాల వర్ధనం అంటే ఏంటంటే ఒక మొక్కని విత్తనాన్ని పెంచి దాన్ని బయట వాతావరణంలో పెరిగేటట్టు చేయడం. చూస్తే ఆ మొక్కని మనం చూస్తే డిఫరెంట్ పోషక పదార్థాలు ఇచ్చి ముందు ఎక్స్పాండ్ వేర్ చేసి తీసుకొచ్చి దాని పోషక పదార్థాలు ఇచ్చి మన షేడ్ హౌస్లో చూస్తే పాలీ హౌసెస్ అని చెప్తాం కదా, పెంచి బయట వాతావరణానికి అలవాటు పడేటట్టు చేయడం, దాన్ని కణజాల వర్ధనం అని చెప్తాం. బయోపెస్టిసైడ్స్, బయోఫ్యూయల్స్, దాని జిఎం క్రాప్స్, ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్. దేర్ ఇస్ నో కాంట్రవర్స్. నువ్వేం చదువుకున్నావో అదే వస్తుంది, అందులో డౌట్ లేదు. ఇంకా చూస్తే ఇక్కడ ఇప్పుడు మనకి 3 చూస్తే ఇందులో అంటే పార్ట్ 3. ఈ పార్ట్ 3లో చూస్తే వ్యాక్సినేషన్ అండి, టీకాలు వేయడం, టీకాలు. ఈ వ్యాక్సినేషన్లో చూస్తే మనకి ఏంటి, సో టీకాలు, ఈ టీకాలు వేయించడంలో ఉన్న మౌలిక భావనలు, రైట్, మౌలిక భావనలు. ఇంకేం అడిగాడండి వాడు, ఈ టీకాలు వేయించడం మౌలిక భావనలు, ఆధునిక టీకాలు తయారీ. టీకాల్లో చూస్తే దీని భావనలు, ఆధునిక టీకాలు తయారీ, ఆధునిక టీకాలు తయారీ. ఈ ఆధునిక టీకాలు చూస్తే హెపటైటిస్ బికి తయారు చేయమంటాడు. మీరు చూస్తే హెపటైటిస్ బి. కాబట్టి ఇక్కడ వస్తే లాస్ట్లో వ్యాధుల కోసం మాట్లాడతాను. ముందు ఇక్కడ టీకాలు అంటే ఏంటి, టీకా అంటే ఏంటి, సో ఈ టీకాలు వేయించడం ఉన్న మనకి ప్రాథమిక భావనలు ఏంటి, భావనలు ఏంటంటే మనం టీకా వేయించేటప్పుడు చూస్తే టీకా వేసిన క్షణం నుంచి ఏ ఫలాని వ్యాధులు ఈ టీకాలు వేస్తారో తెలుసుకోవాలి. టీకా వేసినప్పుడు చూస్తే అక్కడనే ఉండాలి కొంత టైం వరకు, డాక్టర్ వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, దానివల్ల జ్వరం వస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా భావనలు. చూస్తే దానికి గతసారి ఏమి ఇచ్చాడు, టీకాలు వేయించడంలో చూస్తే ఉన్న ప్రాథమిక భావనలు అనేం కాకుండా టీకా యొక్క చార్ట్ రాసేమని చెప్పాడు. బేబీ పుట్టి నుంచి సో ఈ యొక్క 12 years వరకు ఉన్నటువంటి చార్ట్ ఉంటుంది కదా, ఆ చార్ట్ మొత్తం రాసేమని చెప్పాడు. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్. అలాగే టీకాల్లో చూస్తే మనకి రకాలు ఏంటని ఇచ్చాడు. అంతా చూస్తే టీకాలు అంటే ఏంటండి, సంప్రదాయ టీకాలు పాతవి, సో ఆధునిక టీకాలు. పాత మోడర్న్ చూస్తే మనం టాక్సాయిడ్స్ అని చెప్తాం, సో కిల్డ్ వ్యాక్సిన్స్ అని చెప్తాం. కిల్డ్ వ్యాక్సిన్స్ అంటే అర్థం ఏంటండి, ఒక జీవిని చెప్పి ఆ జీవిలో ఉన్న పాయిజనస్ ప్రోటీన్ రిమూవ్ చేసి దాన్నే మన బాడీలోకి ఎక్కించడం, దాన్నే చూస్తే ఒక కిల్డ్ వ్యాక్సిన్స్ అని చెప్తాం. అలాగే రెండోది టాక్సాయిడ్ వ్యాక్సిన్స్ అంటే కొన్ని జీవులు వైరస్ యొక్క విడుదల చేసిన విష పదార్థాలని అందులో పాయిజనస్ ప్రోటీన్ రిమూవ్ చేసి మన బాడీలోకి ఎక్కించడం. ఇవన్నీ కూడా పెద్దగా మనకి ఎఫెక్టివ్గా పనిచేయవు అనమాట చూస్తే. ఓకే, సపోజ్ పోలియో ఈజ్ సాంప్రదాయం అంటే ఇక చూస్తే సైబర్ చుక్కలు వేస్తాం కదా. ఇప్పుడు ఏంటంటే మనం చూస్తే హెపటైటిస్ ఆధునిక టీకాలు, ఈ ఆధునిక టీకాలని మనం ఏంటంటే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన టీకాలు, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా తయారు చేసినటువంటి టీకాలు అని చెప్తామండి. ఈ టీకాలకు వచ్చేసరికి దీనికి ఏంటంటే మోడర్న్ వ్యాక్సిన్స్ లేదా ఇంగ్లీష్లో లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్స్. లైవ్ అటెన్యూయేటెడ్ అంటే అర్థం ఏంటంటే సూక్ష్మజీవిని చంపకుండా దానిలో పాయిజనస్ ప్రోటీన్ని క్రియారహితం చేసి రిమూవ్ చేసి ఆ బతికున్నటువంటి వైరస్ని బాడీలోకి ఎక్కించేటు, అది రైట్.
కాబట్టి ఇట్స్ వెరీ యాక్టివ్ అనమాట. అందుకే మనం చూస్తే లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ హెపటైటిస్ బి అట్లా వేసే జ్వరం వస్తుంది మనకి. ఎందుకంటే మనకి ఎప్పుడైతే యాంటీజెన్ వెళ్ళిందో యాంటీబాడీస్ ఫైట్ చేస్తాయన్నమాట. ఆ యాంటీజెన్ యాంటీబాడీ మెకానిజం మన బాడీలో చూస్తే ఉంటుంది కదా. కాబట్టి ఆ మెకానిజం అనేది మొత్తం మనకి అక్కడ చదువుకోవాలి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఎలా తయారు చేస్తాము, వే ఆఫ్ ప్రిపరేషన్ అక్కడ చూసారు మనకి చెప్పుకున్నాం. వే ఆఫ్ ప్రిపరేషన్ అది యాసిడ్స్ ఎలా తయారు చేస్తాము, విటమిన్స్ ఎలా తయారు చేస్తాము, అమైనో యాసిడ్స్ ఎలా తయారు చేస్తాము, అలాగే గ్రోత్ హార్మోన్ ఎలా తయారు చేస్తాము, ఇన్సులిన్ ఎలా తయారు చేస్తాము, ఇవన్నీ కూడా ఇక్కడ కూడా ఇంతకుముందు గ్రూప్ అన్నీ ఉండేవి. ర్యాబిస్ వ్యాక్సిన్, తర్వాత పోలియో వ్యాక్సిన్, తర్వాత చూస్తే హెపటైటిస్, ఇవన్నీ వ్యాక్సిన్స్ ఉండేవి. ఇవన్నీ లేవు. సో టీకాలు భావనలు ఆధునిక టీకాలకి వర్సెస్ ట్రెడిషనల్ వర్సెస్ మోడర్న్, ఇది ఒకటే మాటలు చెప్పాలంటే ట్రెడిషనల్ వర్సెస్ మోడర్న్ టీకాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి ఇది మనం చూస్తే. కాబట్టి ఇందులో 9 యూనిట్లు టోటల్ ఉంటాయి కదా సైన్స్ అండ్ టెక్నాలజీ. 9 యూనిట్లు 15 క్వశ్చన్స్ రావాలంటే మేబీ 8 యూనిట్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ఎందుకంటే సిలబస్ ఇస్ వ్యాస్ట్. ఇప్పుడు అంటువ్యాధులు ఫస్ట్ పార్ట్ ఏమైనా పార్ట్ 1 కొంత అంటువ్యాధులు. ఈ అంటువ్యాధులకు వచ్చేసరికి అంటే ఏంటంటే ఎలా చదువుతామంటే దీన్ని సాధారణంగా అంటువ్యాధులకు వచ్చేసరికి వ్యాధుల యొక్క క్లాసిఫికేషన్ ఏంటంటే జనరేటివ్ డిసీజెస్, డిజనరేటివ్ డిసీజెస్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్. అందులో ఇన్ఫెక్షియస్ డిసీజ్ మాత్రమే మనకి ఇచ్చాడు. జనరేటివ్ డిజనరేటివ్ సిలబస్ ఇవ్వలేదు కాబట్టి మనం చదవక్కర్లేదు, రైట్. కాబట్టి ఇన్ఫెక్షియస్, ఈ ఇన్ఫెక్షియస్ అంటే అంటువ్యాధులు అని అర్థం అండి. అంటువ్యాధులు సిలబస్లో ఇచ్చాడు. అంటువ్యాధులు, ఈ అంటువ్యాధులకు వచ్చేసరికి ఒకరి నుంచి ఒక సంక్రమించేది చూస్తే అవి ఎలా సంక్రమించడానికి అవకాశం ఉందండి? వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా, హుక్వార్మ్, ఇలాంటి దీనివల్ల మనకి 4 రకాలుగా సంక్రమించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అందులో ఒక 8 డిసీజులు ఇచ్చాడు సిలబస్లో వాడు. ఆ డిసీజులు వచ్చేటప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మలేరియా వచ్చింది. ఏదో ఒక డిసీజ్ని ఎలా చదవాలంటే డిసీజ్ అది ఇచ్చేటప్పుడు ఆ డిసీజ్ దేని వల్ల వస్తుంది అంటే మోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఎలాగ వస్తుంది. సో దాని యొక్క సిమ్టమ్స్ రెండోది, ప్రతి దానికి అదే ఆర్డర్ అండి. నెక్స్ట్ సిమ్టమ్స్, దాని సిమ్టమ్స్ ఏంటి. దెన్ డయాగ్నోస్టిక్ మెథడ్స్, నువ్వు పరీక్ష చేసుకునేటప్పుడు ఆ జబ్బుని ఐడెంటిఫై చేయడానికి ఏ పరీక్ష చేస్తారు. మనకి చూడండి ఇప్పుడు కరోనా చూస్తే ముందు ర్యాపిడ్ యాంటీజెన్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి అది పాజిటివ్ వస్తే పర్వాలేదు, నెగిటివ్ వచ్చినా సరే పాజిటివ్ రాదని మాత్రం నమ్మకం లేదు. అందుకని ట్రూ నాట్ టెస్ట్ అనేది చేస్తున్నారు, రైట్. కాబట్టి అలా ఏమంటారు చూస్తే డయాగ్నోస్టిక్ మెథడ్స్ తర్వాత చూస్తే దానికి ఇచ్చే మెడిసిన్స్ ఏంటి, ప్రికాషనరీ మెజర్స్, నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఈ వ్యాధుల పైన గవర్నమెంట్ పాలసీ ఏమైనా ఉందా. నేషనల్ మలేరియా, అలాగే నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్, ఇవన్నీ ఒక విధానాలు ఉన్నాయి కదా ఇవి. కాబట్టి ఈ 5-6 రకాలుగా మీరు దాన్ని వ్యాధుల్ని సెగ్రిగేట్ చేసుకోవాలి. 5-6 రకాలుగా వ్యాధులను సెగ్రిగేట్ చేసుకొని మీరు చదివితే ఖచ్చితంగా మనకి 1-2 వ్యాధులు 10 వ్యాధులు చదివితే అందులో ఏదో ఒకటి ఇస్తాడు రాసేటమే, రైట్. 2 వ్యాధుల దాకా రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక క్వశ్చన్, మొత్తం 3 క్వశ్చన్స్ ఒకే యూనిట్ నుంచి వస్తాయి. ఎందుకంటే 9 యూనిట్ల నుంచి మీకు 12 క్వశ్చన్లు ఇవ్వాలంటే రిమైనింగ్ యూనిట్ల నుంచి 2 ఇవ్వడానికి చిన్న యూనిట్లు. 9 యూనిట్ చూస్తే ఒక క్వశ్చన్ వస్తారు, 2 క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒక మాటే, 2 మాటలు లేవు దానికి. ఇంకా నెక్స్ట్ 9 యూనిట్ చూస్తే కాబట్టి ఎన్ని క్వశ్చన్లు వచ్చినా 9కి ప్లస్ 15, 9 యూనిట్లు ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకా 15 క్వశ్చన్లు ఇవ్వాలనుకోండి. 15 క్వశ్చన్లు ఇవ్వాలనుకుంటే ఇంకా 6 ప్రశ్నలు ఇవ్వాలి. 6 ప్రశ్నలు అదనంగా ఎక్కడ ఇస్తాడు? 10 యూనిట్ ఇక్కడే ఇవ్వడానికి అవకాశం మనకు ఉంది. అలాగే స్పేస్ ఫిజిక్స్ అక్కడ ఉంది కదా, అది 10 యూనిట్ అక్కడే ఇవ్వడానికి అవకాశం ఉంది. 5 యూనిట్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు చూస్తే మనకు ఉంది ఈ వ్యాధులు అనేవి మన సిలబస్లో చూస్తే మీరు అందరూ కానీ గ్రూప్ 1 చదవాలనుకుంటే అప్పుడు మనం చూద్దాం. అయితే నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ అన్నీ కూడా గ్రూప్ 1 ఎక్కువగా పోస్ట్ ఉంటాయి, 200+ ఉంటాయి అనేసి ఒక సమాచారం. కాబట్టి మీరు చూస్తే ఆ యాంగిల్లో కొత్త వాళ్ళు గ్రూప్ 2 ఎంప్లాయీస్ కానీ గ్రూప్ 2 చదువుతున్న వాళ్ళు కానీ అందరూ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వండి. సో ప్రిపేర్ అయితే నా వంతుగా నా సహకారం నేను అందిస్తా. కాబట్టి ఇప్పుడు యూనిట్ 9 చూద్దాం. యూనిట్ 9 చూస్తే మనకి ఏంటంటే ఇది మేధా సంపత్తి హక్కులు, పేటెంట్ రైట్స్. ఈ మేధో సంపత్తి హక్కుల పరిరక్షణ ఎట్లా ఉండాలి? అసలు మేధో సంపత్తి హక్కులు అంటే ఏంటి? నీ బ్రెయిన్ ద్వారా కానీ లేకపోతే నీ యొక్క తెలివితేటలు ఉపయోగించి క్రియేట్ చేసినటువంటిది వస్తువులు కావచ్చు,
ఆర్ట్ కావచ్చు, ఆర్కిటెక్చర్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు. డిజైన్స్ ప్రతి ఒక్కటి ఒక సబ్ హెడ్డింగ్ అండి, రైట్? ప్రతి ఒక్కటి ఒక క్వశ్చన్ అనమాట. డిజైన్స్ కావచ్చు, ఇవన్నిటికీ చూస్తే మనకి దాని మీద రైట్స్ మనకి రావాలి. సో నేను ఒక మెషిన్ డిజైన్ కనుగొన్నాను. సపోజ్ ఇళయరాజా సంగీతం ఒక ట్యూన్ చేశారు. ఒక ఇళయరాజా గారు ట్యూన్ చేసేటప్పుడు ఆ ట్యూన్ని ఇంకొకరు పాడాలంటే దాని మీద పేటెంట్ రైట్ ఆయనకు ఉంటుంది. ఇంకొకరు పాడాలంటే రైట్ లేదు నీకు పాడడానికి, ఆయన నుంచి పర్మిషన్ తీసుకొని లేక ఉంటే నీ యొక్క పాడినందుకు ఆయన కొంత రాయల్టీలో ఇవ్వాలి చూస్తే. కాబట్టి ఆ పేటెంట్ రైట్స్ అనేవి ఆయన మీద ఉన్నాయి. ఆ పేటెంట్ రైట్స్లో ఏంటంటే డిజైన్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్ కానీ, సంగీతం కానీ, సాంగ్స్ కానీ, లేకపోతే ఒక వస్తువులు సృష్టించడం కానీ, మెషిన్ డిజైన్ కానీ, ఆర్కిటెక్చర్, సో అన్నిందులో కూడా మనం చూస్తే పేటెంట్ రైట్స్ అనేవి ఉన్నాయి. చూస్తే అందులో ఏదో ఒక దాని మీద మనకి ఇవ్వచ్చు, చూస్తే అన్నీ కలిపి ఇవ్వచ్చు. అయితే పేటెంట్ రైట్స్లో అమలు చేయడంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం నుంచి పేటెంట్ రైట్స్ యొక్క అభివృద్ధి ఎలా ఉంది? ప్రపంచంలో మనకి అవసరం లేదు, ఇండియాలో అడగవచ్చు. ఒకే క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఇస్తాడు, డైరెక్ట్ క్వశ్చన్ ఒక గంటలో చదివితే రాసి పడేస్తారు. చూస్తే 9 ఏంటనేది ఈజ్ వెరీ మైన్యూట్. కాబట్టి సిలబస్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ ఎకానమీ కూడా చెప్పదాం అనుకుంటున్నాను. సో ద టైమ్ విల్ డిసైడ్. ముందు గ్రూప్ 2కి స్టార్ట్ చేశాను. జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ జియోగ్రఫీ క్లాసులు పెట్టాను, వినండి ఒకసారి, రైట్? సో నెక్స్ట్ నా క్లాసెస్ అంటే నా వీడియోస్ ఎలా వాచ్ చేస్తూ ఉంటే ఒకసారి యాప్లో ఎలా ప్రవేశించాలన్న దానికి ఒక వీడియో చేస్తాను. యాప్లో క్లాసులన్నీ రికార్డ్ అయ్యి ఉంటాయి ఆర్డర్లో. సో అప్పుడు మీరు దాన్ని కొనుక్కొని మీరు అన్ని వీడియోస్ అనేవి వినొచ్చండి. సో దెన్ నెక్స్ట్ వీడియోస్ అనేవి ముందు గ్రూప్ 2 మీద చేస్తున్నాను, అది కూడా చూడండి. మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.